ఐకేపీ కేంద్రాలలో పనిచేస్తున్న హామలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. జిల్లాలోని ఐకేపీ, డీసీఎం, ఎస్పీఏ, సిఏఎస్సి సొసైటీల ద్వారా వడ్ల కొనుగోలు చేసే కేంద్రాల్లో లారీ లోడ్ అయిన తర్వాత తాడు కట్టుట కూలీ టన్నుకు 60 రూపాయలు ఇవ్వాలని, పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రభుత్వమే ప్రమాద బీమా కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని, ఐకేపీ కేంద్రాలలో మంచినీటి సౌకర్యం, విశ్రాంతి రూమ్, మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి కార్మికుడికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే 55 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. హమాలీ కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల వలస కార్మికులను పనిలోకి తీసుకోకుండా స్థానిక కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చి వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ జిల్లా అధ్యక్షులు నెల్లి రాజేశం, ఐకేపీ ఉపాధ్యక్షులు జంగం లింగయ్య, ఐకేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కటికిరెడ్డి బుచ్చన్న యాదవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ జిల్లా అధ్యక్షులు నెల్లి రాజేశం, ఐకేపీ ఉపాధ్యక్షులు జంగం లింగయ్య, ఐకేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కటికిరెడ్డి బుచ్చన్న యాదవులు పాల్గొన్నారు. పంటలు పండి కోత కోసినప్పుడే ఈ యొక్క వడ్లు కొలిచేటువంటి విధానాన్ని ఐకేపీ కేంద్రాలు అంటారు. ఐకేపీ కేంద్రాలలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి హమాలీ రేటు చెల్లిస్తూ మరి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా ఏఐటీసీ ఖండిస్తున్నది. ఏదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైనటువంటి హమాలీ రేటును 80 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో చూస్తే రైతులు ఎవరైతే పంట పండిస్తారో ఆ కల్లాల దగ్గర, చేన్ల దగ్గర పొద్దుందాకా అక్కడే ఉండి అనేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి యొక్క హమాలీ కార్మికులకు ప్రమాద నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇక బరువులు మోస్తున్న సందర్భంలో అదే సందర్భంగా నెట్టుబడుతున్నాయి, తాళ్ళు గుంజినప్పుడు తాళ్ళు తెగిపోయి దెబ్బలు జరిగినాయి, కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వారందరికీ కూడా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ కేంద్రాలలో పనిచేసేటువంటి దాదాపు కరీంనగర్ జిల్లాలో 10,000 నుంచి 15,000 మంది ఈరోజు హమాలీ కార్మికులు వాళ్ళ యొక్క ఐకేపీ కేంద్రాలలో ఈ 2 నెలల కాలంలో వాళ్ళు హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏదైతే హమాలీ కార్మికులకు సమగ్రమైనటువంటి చట్టాలు లేవు, మన జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాల్లో వాళ్ళకు విశ్రాంతి భవనాలు లేవు, మెడికల్ కిట్టు లేవు, మంచినీటి వసతి లేదు, అక్కడ ఉన్నటువంటి సాటా చేసేటువంటి మహిళలకు కూడా ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. మేము అనేక సార్లు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మేము ధర్నాలు చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి హమాలీ కార్మికులందరికీ ఎంఆర్ఓ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పినాం. వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కవచంగా కల్పించాలని కూడా మేము చెప్పినాం. గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అట్లాగే వీళ్ళైతే ఏదైతే ట్రాక్టర్ లోడు కానీ, లారీ లోడు కానీ ఏదైతే తాడు కట్టుట ఉందో దానికి సంబంధించినటువంటిది ఆ 70 రూపాయలు ఇవ్వాలనేది ఉన్నది.